ఒక పట్టణం వెళ్ళిపోయి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి 1 సంవత్సరం ఉండి ఏదో సంపాదిద్దాం అనుకునేవాళ్ళారా? మీ జీవం ఏ పాటిది? మీరేం చేయాలంటే, ప్రభువా నీ చిత్తమైతే అది చేస్తాం, ఇది చేస్తాం అని అనుకోవాలంట. దేవునికి స్తోత్రం. నీ చిత్తమైతే. మనం దేవుని చిత్తానికి అసలు అడుగుతున్నామా? దేవుని చిత్తం, ప్రభువా ఇది చేయాలనుకుంటున్నాను, ఇది మీ చిత్తమా కాదా అని దేవుని దగ్గర మనం అడగాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనిస్తే దేవుని యొక్క చిత్తమేదో మనం గ్రహించాలట. నువ్వు చేసే పనులు అది దేవుని చిత్తమా కాదా? కాస్త ప్రార్థన చేయాలి, అడగాలి ప్రభువుని. ప్రభువా ఇలా చేయమంటావా? ఇలా చేయాలని ఉంది, లేకపోతే నాకు కోరిక ఉంది, నాకు సేవ చేయాలని బాగా ఉత్సాహం, కుర్రాను కదా. నేను అదే అడిగాను దేవుని దగ్గర, దేవా నాకు ఆశ ఉంది, కానీ నేను వెళితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సేవలో ఏదైనా జరిగినప్పుడు, ప్రభువా నిన్ను అడగాలంటే నేను ఎలా అడుగుతాను? నీవే నన్ను పంపిస్తే నాకు నీవు తోడై ఉంటావు అని 4 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభు చూపించిన గ్రామం ఈ గ్రామం. ప్రభు పంపించారు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమేదో మనం తెలుసుకోవాలి. తర్వాత, మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై యుండుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 సంగతులు చెప్తున్నాడు. లోకంలో మత్తుగా ఉండేటువంటి కొన్ని ఉన్నాయి, మత్తులోకి నడిపించేవి. ఏంటమ్మయ్యి చెప్పరేంటమ్మా? మత్తు. హల్లెలూయా. గంజాయి అంట. మన రాష్ట్రంలో బాగా దొరుకుతుంది గంజాయి అని వార్తల్లో చెప్తున్నారు. మీరు వార్తలు అంటున్నారా? వార్తల్లో చెప్తున్నారు మన రాష్ట్రంలో గంజాయి ఎక్కడైనా దొరుకుతుందని, డ్రగ్స్ బాగా దొరుకుతున్నాయని. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఇది ఒక దెయ్యం. హల్లెలూయా. భోజనానికి డబ్బులు లేకపోయినా పర్లేదు, కానీ తాగడానికి మాత్రం డబ్బులు ఏదో రకంగా చూసుకుని తాగితే కానీ ఆ జీవితం అట్లా నడిచిపోద్ది. నా ఇంట్లో తింటాకి లేదురా, ఒక 100 రూపాయలు ఇవ్వంటే ఎవడెవడో, తాగుదాం పదరా అంటే 200 పంపిస్తారు ఆడికి. సమాజం అట్టుంది. ఈ మత్తులో ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? వాడి యొక్క మాటలు కానీ, వాడి ప్రవర్తన కానీ, వాడి యొక్క ఆలోచన విధానం కానీ ఎలా ఉంటుంది? స్టడీగా ఉంటాడా? ఈ మత్తులో దేవుడు అనేటువంటి భావన అస్సలు కలగదు. అందుకనే మీరు మత్తులై ఉండకూడదు, మద్యముతో ఆత్మపూర్ణులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాగినోడు సిందులేస్తాడు, గంతులేస్తాడు, అక్కడ పడిపోతాడు, ఇక్కడ పడిపోతాడు. నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఎంత ప్రశాంతంగా పడుకుంటారో, పెంట కుప్పల పక్కన ఎంత చక్కగా పడుకుంటారో, బురదలో పడిపోయి ఎంత చక్కగా నిద్రపోతాడో నేను చాలామందిని చూస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాగి యాక్సిడెంట్లు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో. తాగి డ్రైవింగ్ చేయకండి అని పోలీసు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ఎంత చెప్తున్నా కుదరదు. ఈ మత్తులో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి, ఏం చేయకూడదు చెప్పండి అమ్మా. ఏం చేయాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. ఏం చేయకూడదు? మద్యముతో మత్తులై ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ఆత్మపూర్ణులై ఉండాలి. దావీదు మహారాజు నాట్యం చేశాడు, అవునా? రాయ్ పిల్లలో, దావీదు మహారాజు నాట్యం చేశాడు. దేనితో మత్తులై ఉన్నాడు చెప్పరేంటమ్మా? మద్యముతో కాదు, ఆత్మపూర్ణుడై. ఆత్మపూర్ణుడై దేవుని సన్నిధిలో నాట్యము చేశాడు. హల్లెలూయా.
ఈ ఆత్మపూర్ణుడై ఉన్న వానికి ఎక్కడ పడతాడు పడిపోడు, రోడ్ల పక్కన పడిపోడు, పెంట కుప్పల పక్కన పడిపోడు, ఎవరిని పడితే ఏదంటే అది మాట్లాడడం. ఈ ఆత్మపూర్ణులై ఉండుట వలన జ్ఞానము కలిగి ఉంటాడు, గౌరవంగా ఉంటాడు, అందరికీ ప్రయోజనకరంగా ఉంటాడు. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను అని సామెతల్లో ఉంది. మద్యము తాగుట రాజులకు తగదు అని బైబిల్లో రాసింది. మద్య గురించి చాలా ఉంది బైబిల్లో. అంటే ఆ రోజుల్లో ఇప్పుడున్న బ్రాండ్లు కాదండి, ద్రాక్షారసమే. మత్తు కలిగించే ద్రాక్షారసం, అలాగే పార్టీలకి జనరల్గా వాడేటువంటి ద్రాక్షారసం రెండు ఉండేవి. ఆల్కహాల్, నాన్ ఆల్కహాల్ రెండు రకాలన్నమాట. ఆ దినాల్లో ఆ ద్రాక్షారసం తాగితే వాళ్ళకి మత్తు వచ్చేది. ఈ ద్రాక్షారసం ఏం చేస్తుందంటే వెక్కిరింతల పాలు. తెల్లటి బట్టలు, ఇస్త్రీ బట్టలు వేసుకుని వాడు ఫుల్గా తాగేసి ఎక్కడ పడిపోతాడు చెప్పండి? తెల్ల బట్టలు నల్లగా, ఈ తెల్ల బట్టలు నల్లగా అయిపోతున్నాయి అన్న జ్ఞానం కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మపూర్ణుడై ఉన్నవానికి అర్థమవుతుంది. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు తను. హల్లెలూయా. తర్వాత ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు స్తుతించుచు కీర్తించుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేయాలంటే సంఘంలో ఉన్న బిడ్డలో సంఘ బిడ్డలు ఏం చేయాలంట? ఒకనికొకడు కీర్తనలు పాడుచు హెచ్చరించుచు. మూసేశారా బైబిల్ మూసేశారా? అంటే చదివేవాళ్ళు ఆ వాక్యం దగ్గర కళ్ళు పెట్టి ఉంచాలి. మళ్ళీ నేను చదువుతున్నప్పుడు దాన్ని కంటిన్యూగా చదవాలి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ హృదయముల్లో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. హల్లెలూయా. పైన ఏమంటాడు? ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడాలంట, కీర్తించాలంట, హెచ్చరించాలంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాటలు ఏం చేస్తాయి అంటే, పాటలు వినండి, పాటలు ఏం చేస్తాయి అంటే మనతో మాట్లాడతాయి. పాటలు మాట్లాడతాయా? పాటలు అంటే ఏంటి? దేవుడు మాటలే కదా, మాట్లాడతాయా? పాటలు పాడుకుంటే ధైర్యం వస్తుంది, పాటలు పాడుకుంటే కృప కలుగుద్ది, పాటలు పాడుకుంటే మనము నిరుత్సాహం పోద్ది, పాటలు పాడుకుంటే మనం ధైర్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. దేయాలంటే భయం ఉన్నవాళ్ళు చీకట్లో వెళ్తే ఏం పాటలు పాడుకుంటారు? ఏదో ఒక పాట కదా, ఏదో పాడుకుంటా పోరా. భయం. పాట పాడితే మనిషి తోడున్నట్టు. దేవునికి స్తోత్రం. పాటలు వింటుంటే మనిషి తోడున్నట్టు. పాటలు హెచ్చరిస్తాయి, పాటలు బుద్ధి చెబుతాయి, పాటలు గద్దిస్తాయి, పాటలు ఓదారుస్తాయి, పాటలు ధైర్యాన్ని ఇస్తాయి, పాటలు ప్రోత్సహిస్తాయి, పాటలు జీవితాలు నిలబెడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కాదు కానీ పూర్వం పాటలన్నీ కూడా, పాత పాటలన్నీ కూడా చాలామంది జీవితాలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వాటి ద్వారా బలం పొందుకున్న వారు ఉన్నారు. హెచ్చరించుచు అంటే మనం ఇప్పుడు ఒకరికొకడు పాటలు పాడుకోవాలంట. ఇద్దరు కలిస్తే విశ్వాసులు ఏం చేయాలి? సాపేసుకుని బైబిల్ పెట్టుకుని కాసేపు 2 పాటలు పాడుకుని చిన్న ప్రార్థన చేసుకోవాలి. చేయట్లే ఇప్పుడు. స్తోత్రం. పాటలు నేర్చుకోవాలి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు. పాటలు నేర్చుకునే సమయం మనకెక్కడ ఉంటుంది? అయ్యో బిజీ అయ్యే. పాటలు నేర్చుకునే సమయం మనకెక్కడ ఉంటుంది? కుదరదు. అమ్మ ఈ పాట పాడావు కదా, ఆ పాట బాగా నాకు ఇష్టం, ఆ పాట కాస్త నేర్పించని ఆ పాట రాసుకోవటం డైరీలో, ఆ పాట నేర్చుకోవటం, ఇదేమీ లేదు. నేర్చుకోవాలి. ఒకరికొకడు హెచ్చరించుకోవాలి. హెచ్చరిస్తే బాధపడకండి, దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మా ఇది చేయకూడదు అని చెప్తే హెచ్చరిస్తే అది దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. హెచ్చరించే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది ఎదుటి వారి యొక్క హృదయాలు గాయపరిచేలాగా చేయకండి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ నలుగురు చూస్తాను. అమూల్య ఏంటమ్మాయి అటు చేస్తున్నావు?
ఆ జుట్టు ఏంటి, ఆ కిప్పులేంటి, ఏంటి అసలు ఇది, ఆ చెయ్యికిదే పెట్టావు, ఎట్లా అంటున్నావు, అసలు ఏంటి అమ్మాయినువా, ఏదైనా ఏదైనా దిద్దుకోవాలంటే ఆ అమ్మాయిని మీ అందరి ముందు పరువు తీసినట్టుగా అనకూడదు. ఇప్పుడు ఇంకేమంటలా చెప్తున్న అర్థం అవడానికి మన వాళ్ళందరికీ. హల్లెలూయా, అర్థమైందా? మీరు అందరు లేనప్పుడు అమ్మాయి అలా చేయకూడదు, ఇలా చేయాలి అనాలి. హెచ్చరించడం అంటే అది బైబిల్లో చెప్పిన విధానం. 1 సారి 2 సార్లు 3 సార్లు అలా చెప్పాలంట. చెప్పిన ఏమేదనుకోండి, అప్పుడేం చేయాలంట చెప్పండి, ఎవరో ఒకరిని పెద్దవాళ్ళని పిలిచి అందరం కూర్చొని చెప్పాలంట. హల్లెలూయా. కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంతేగా నలుగురిలో పట్టుకుని అమ్మాయి ఏంటి చీర అట్ట కట్టావు నువ్వు, ఏంటి చెప్పులు ఎట్టేసావు నువ్వు, తలకాయ ఏంటి అట్ట దువ్వావు, రాత్రి నూనె రాసు రాలేదు అంటే. హల్లెలూయా. అంటే మనం మనుషులందరూ కూడా అసలు ఏ లోపం లేనటువంటి తిన్న తాడి చెట్టులాగా ఎవరు ఉండరు. ఏదో లోపాలు మనుషుల్లో వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే వాటిని మనం ప్రేమతో సరిచేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ నా మాట వినకపోతే అన్నాను అనుకోండి, మొత్తం మాడి మసి అయిపోతారు. అందులో యేసయ్య ప్రవక్తలు పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు, వాళ్ళు పంపించాడు, వీళ్ళు పంపించాడు, మాట్లాడి 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 ఎంతకే ప్రయోజనం లేక ఆయనే శరీరధారిగా దిగివచ్చి మానవుడితో తిన్నగా మాట్లాడాడు. అరే నీ బతుకును మార్చుకోరాలి. ఒకసారి చెప్పా, మొన్న ఒక ఆయన అన్నాడు, దేవుడు క్షమించడు నేను కూడా క్షమించను.